హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఏ విధంగా షేప్ బెల్ట్ వెడల్పు అలాగే కరెక్ట్గా మనకు ఏ విధంగా సరిపోతుంది అనేది కటింగ్ చేసి చూపిస్తాను. మనం షేప్ బెల్ట్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇలా రెండు మడతల మీద రెండు పక్కలకి రెండు షేప్ బెల్ట్కి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని ముందు మనం కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ని వెడల్పు ఎంత ఉందనేది కొలుసుకోవాలి. వెడల్పు వచ్చి 16 అంగుళాలు వచ్చింది. కానీ మనం డాట్స్కి ఇలా మడతపెట్టి కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక అంగుళం తగ్గించుకొని 10 అంగుళాలు వెడల్పు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా 10 అంగుళాలు వెడల్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్ సైడు ముందు తీసుకోవాలి. మనం కుట్టడానికి ముందుగా హుక్ సైడు ఇలాగ పొడవు అనేది కుట్టిన తర్వాత 3 అంగుళాలు, ఇటు ఫిట్టింగ్ కేసి 2.5 అంగుళాలు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి నేను లైన్ గీసి మీకు చూపిస్తాను. ఇది మనకి కుట్టిన తర్వాత ఇలా ఈ విధంగా వస్తుంది. కానీ కింద సైడు మడత కోసం అలాగే పైన కుట్టు కోసం మన క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి. దానికోసం క్లాత్ అనేది పెంచుకోవాలి. కింద సైడు పై సైడు కుట్టు కోసం ఒక అంగుళాన్ని పెంచుకోవాలి క్లాత్ని. ఇలా ఈ విధంగా ఈ సైడ్ ఒక అంగుళం, ఈ సైడ్ ఒక అంగుళం అనేది పెంచుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఎంత క్లాత్ తీసుకుందాం అనేది. ఇటు వచ్చి 4.5, ఇటు వచ్చి 3.5 వచ్చింది. ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం కుట్టుకున్న తర్వాత క్లాత్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చూపిస్తాను. ఇప్పుడు మన షేప్ బెల్ట్ని ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ అనేది ఒక అరంగులు మన కుట్లోకి పోతుంది, అలాగే పైన కూడా ఒక అరంగులు అనేది కుట్లోకి వెళ్తుంది. ఇలా స్కేల్ తీసి మీకు లైన్ గీసి చూపిస్తాను. ఇదంతా మన కింద సైడ్ కుట్లోకి వెళ్తుంది, పై సైడ్ కూడా ఒక అరంగుళం అనేది కుట్టుకు వెళ్తుంది. ఇలా కుట్టిన తర్వాత మనకి మిగిలేది హుక్ సైడ్ 3.5 రావాలి, మనం ఫిట్టింగ్ వేసి 2.5 రావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ వెడల్పు ఎక్కువైపోయినప్పుడు మనకి పొట్ట మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఫిట్టింగ్ కూడా సరిగ్గా రాదు. ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ముందు లైనింగ్ అలాగే మన బ్లౌజ్ పీస్ని రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలాగా మనం వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ని రెండిటిని కలిపి కుట్టుకోవాలి. కుట్టుకుని బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా రెండు పక్కలను కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మన బ్లౌజ్ పీస్ అలా లైనింగ్ రెండిటిని కలిపి ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది రెండిటిని ఒక పక్క రాకోకుండా ఈ విధంగా మనం గుర్తు పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక రెండు పక్కలకి కరెక్ట్గా మనకి కుదురుతుంది. ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేయాలి. కొంచెం ఎక్కువ తక్కువలైనా షేప్ బెల్ట్ అనేది ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తగ్గిపోవచ్చు. అలా తగ్గినా కూడా మనం ఫిట్టింగ్లో మనకు తేడా అనేది కనిపిస్తుంది. కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, కింద సైడ్ ఒక అరంగుళం అనేది కుట్లోకి వెళ్ళింది. ఇప్పుడు పై సైడ్ ఒక అరంగుళం అనేది కుట్లోకి వెళ్తుంది. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్లు పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి కదా. ఇలా ఈ విధంగా డాట్లు అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ని ఒక అరంగుళం అంత క్లాత్లో మనకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో.
ఇలా 1కి 2 సార్లు కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అలాగే కుట్టు గట్టిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.